కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకేమీ లేదని ఏమీ లేదని అన్నారా నిన్ను అవమానపరిచారా. తలరాత ఇంతేనని తరువాత ఏమోనని రేపటిని కూర్చి చింతించుచున్నావా. చింతించకన్నా యేసు మాటను మరిచావా. మారాను మధురంగా మార్చేను చూసావా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. నీకెవరు లేరని ఏం చేయాలేవని అన్నారా నిన్ను నిరాశపరిచారా. పొరుగంటి వాడనని ఎప్పటికీ ఇంతేనని నా బ్రతుకు మారదని అనుకుంటూ ఉన్నావా. నేనున్నానన్న యేసు మాటను మరిచావా. కన్నీరు నాట్యంగా మార్చును చూస్తావా. కన్నీరేలమ్మా కరుణించి యేసు నిన్ను విడువబోడమ్మా. కలవరపడకమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. కరుణ చూపే కలత మాన్పే కరుణ చూపే కలత మాన్పే యేసే తోడమ్మా. కన్నీరేలమ్మా కరుణించు యేసు నిన్ను విడువబోడమ్మా. ప్రైజ్లాడు. సునీత బాగుంది, పాట బాగుంది. యూట్యూబ్లో వస్తుంది. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణతించుమో యేసుదేవా. ప్రణతించు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సర్వ సమయములలో నీ స్తుతి గానం ఎల్ల వేళయందు నీ నామ ధ్యానం. మాకదియే మేలు ఈ జీవితమున స్తుతింతు నా రక్షక. స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రస్తుతింతుము యేసుదేవా. ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. సృష్టినంతటినీ నీ మాట చేత సృజించితివిగా మా దేవదేవా. నీ ఘనమగు మహిమన్ వర్ణింపతరమా. స్తుతింతు నా రక్షక. స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో.
కలుషాత్ములైన మా కొరకు నీ విలువైన ప్రాణంబు నర్పించితివి కదా. కల్వరిగిరిపై చూపిన ప్రేమన్ స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుము యేసుదేవా. ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. పరిశుద్ధమైన నీ సన్నిధిలో శాశ్వతమైన నీ రాజ్యములో ప్రేమతో నన్ను చేర్చుకొంటివిగా. స్తుతింతు నా రక్షక, స్తుతింతు నా రక్షక. జీవితమంతా నీ ప్రేమ గానం ప్రణుతింతుమో యేసుదేవా. ప్రచురింతు మేము నీ కీర్తిన్ ఆనందగానంబుతో. థ్యాంక్ యూ జీజస్. ఓకే సునీత. అక్క రానక్క, మీ బైబిల్ చెప్తే మనోరంజన అక్క చదువుతాం. దినవృత్తాంతములు 2వ గ్రంథం 17వ అధ్యాయం. దినవృత్తాంతములు 2వ దినవృత్తాంతములు 17వ అధ్యాయం. 17 అక్క 17th చాప్టర్ అక్క. టోటల్ చదవండి. టోటల్ కన్నా అవునక్క. ఓకే. దినవృత్తాంతములు 2వ గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి ప్రారంభం. దేవా, నువ్వు దయచేసిన ఈ ధర్మశాస్త్రం అందు ఆశ్చర్యమైన సంగతులను చూసినట్లు మా కనులు తెరవండి. ఆమేన్. తరువాత అతనికి బదులుగా అతని కుమారుడైన యెహోషాపాతు రాజై ఇశ్రాయేలు తన మీదికి రాకుండా తన రాజ్యమును బలపరుచుకొనెను. అతడు యూదా దేశములోని ప్రాకారపురములన్నిటి యందును సైన్యములను ఉంచి యూదా దేశమందును తన తండ్రి అయిన ఆసా పట్టుకొనిన ఎఫ్రాయిము పట్టణముల యందును కావలి బలములను ఉంచాను. యెహోవా అతనికి సహాయుడై ఉండగా యెహోషాపాతు తన తండ్రి అయిన దావీదు ప్రారంభ దినములలో నడిచిన మార్గమందు నడుచుచు బయలుదేవతను ఆశ్రయింపక తన తండ్రి దేవుని ఆశ్రయించుచు ఇశ్రాయేలు వారి చర్యలను వెంబడింపక ఆయన ఆజ్ఞలను అనుసరించి నడిచాను. కాబట్టి యెహోవా అతని చేత రాజ్యమును స్థిరపరచెను. యూదా వారందరూ యెహోషాపాతుకు పన్ను ఇచ్చుచూ ఉండేది. అతనికి ఐశ్వర్యమును ఘనతయు మెండుగా కలిగింది. యెహోవా మార్గముల యందు నడుచుకొనుటకు అతడు తన మనస్సును దృఢపరుచుకొనిన వాడై ఉన్నత స్థలములను దేవతా స్తంభములను యూదాలో నుండి తీసివేశాను. తన ఏలుబడి యందు 3వ సంవత్సరమున యూదా పట్టణములో జనులకు ధర్మశాస్త్రం బోధించుటకై అతడు పెద్దలైన పెన్హయీలును, ఓబద్యాయను, జెకర్యాయను, నెతనయేలును, మీకాయాను, షమయ, నెతన్య, జబద్య, ఆషాహేలు, షెమీరామోతు, యెహోయాబాను, అదోనియా, టోబదోనియా అను లేవీయులను యాజకుడైన ఎలీషామాను, యెహోషారామును పంపెను. వారు యెహోవా ధర్మశాస్త్రమును గ్రంథమును చేతపుచ్చుకొని యూదా వారి మధ్య ప్రకటన చేయించు యూదా పట్టణము అన్నిటను సంచరించచ్చు జనులకు బోధించరు. యూదా దేశము చుట్టూ ఉండు దేశముల రాజ్యముల అన్నిటికి మీదను యెహోవా భయము వచ్చినందున వారు యెహోషాపాతుతో యుద్ధము చేయకుండెరు. ఫిలిష్తీయులలో కొందరు యెహోషాపాతును
పన్నును కానుకలను ఇచ్చుచూ వచ్చిరి. అరబీయులను అతనికి 7,007 మూరల గొర్రె పొట్టేళ్లను 7,007 మూరల మేకపోతులను తెచ్చుచూ వచ్చిరి. యెహోషాపాతు అంతకంతకు గొప్పవాడై యూదా దేశమునందు కోటలను సామాగ్రిని నిలువ చేయు పట్టణము కట్టించింది. యూదా దేశపు పట్టణములలో అతనికి బహుధనము సమకూర్చబడాను. అతని క్రింది పరాక్రమశాలులు యెరూషలేములో కూడి ఉండేది. వీరి పితరుల వంశములో చొప్పున వీరి సంఖ్య ఎంతదనగా యూదాలో సహస్రాధిపతులైన వారికి ప్రధానుడగు అన్నా యొద్ద 3,00,000 మంది పరాక్రమశాలులుండేది. రెండవ వాడగు యెహోహాను అను అధిపతి యొద్ద 2,80,000 మంది ఉండేది. మూడవ వాడు జిక్రీ కుమారుడైన యెహోవాకు తన్ను తాను మనఃపూర్వకంగా సమర్పించుకొనిన అమస్య అతని యొద్ద 2,00,000 మంది పరాక్రమశాలులుండరు. బెన్యామీనీయులలో ఎల్యాదా అను పరాక్రమశాలి ఒకడుండెను. వీని యొద్ద వింటిని కేడెమును పట్టుకొనువాడు 2,00,000 మంది ఉండిరి. రెండవ వాడు యెహోషాజాదు. వీరి యొద్ద 1,80,000 మంది యుద్ధ సన్నద్ధులు ఉండిరి. రాజు యూదా ఎందంతటను ప్రాకారపురములలో ఉంచిన వారు కాక వీరు రాజు యొక్క పరివారంలో చేరిన వారే ఉండేది. దేవుడి వాక్యాన్ని మన వెంటిలో దీవించినగాక. ఆమేన్. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మా ప్రియమైన తండ్రి, ఘనమైన దేవ, ఈ ఉదయకాల సమయంలో ప్రవ్వా నీ పాద సన్నిధిలో ఈ రాత్రంతా మేము గడపడానికి మాకు అనుగ్రహించిన భాగ్యంకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రవ్వా. దేవ పాటల ద్వారా నిన్ను స్తుతించడానికి, సాక్ష్యాల ద్వారా నిన్ను ఘనపరచడానికి, అద్భుతమైన నీ వాక్యాన్ని ప్రవ్వ చదువుకొని దాన్ని ధ్యానించడానికి, అనేక విషయాలు తెలుసుకోవడానికి ప్రవ్వ ఎంతో శ్రేష్టకరమైన సమయాన్ని మా జీవితంలో మరి ఒకసారి మీరు మాకు ఇచ్చినందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధిస్తున్నాం ప్రవ్వా. అల్పురాల్ని, అపాత్రురాల్ని, అయోగ్యురాల్ని, ఏ మంచితనం లేని దాన్ని, తండ్రి అని పిలిచే యోగ్యత లేని దాన్ని నన్ను కరుణించి కటాక్షించి మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి రక్తంలో నన్ను కడిగి శుద్ధి చేసి మీ బిడ్డగా చేసుకున్న విధానంకై వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. నీ రక్తం ప్రోక్షణ కిందికి మీ సన్నిధికి వస్తున్నాం తండ్రి. నీ వాక్యాన్ని కొద్ది సమయాలు ధ్యానించిన ఏంటుండగా మీరు మాతో ఉండండి. వినే చెవులు గ్రహించే మనసు అనుగ్రహించండి. కలవరి శిలువ చాటున నన్ను మరుగుపరిచి జీవవాక్యాన్ని మాకు అనుగ్రహించండి ప్రభా. మా ఆశను తీర్చండి, మమ్మల్ని తృప్తిపరచండి. ఇంతవరకు మీరు మాకు తోడై ఉన్నందుకు వందనాలు చెల్లిస్తూ ఈ సమయాన్ని కూడా మీ హస్తాలకు అప్పచెప్పుకుంటూ సమస్త మహిమ ఘనత మీకే ఆరోపిస్తూ మా ప్రియరక్షకుడైన యేసయ్య నామంలో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుతున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఈ వాక్యం ఈ అధ్యాయం చదవగానే అందరికీ అర్థమై ఉంటుంది యెహోషాపాతు గురించి అని. నేను యెహోషాపాతు గురించి కొంచెం ధ్యానం చేద్దామని ఎందుకు అనుకున్నానంటే, ప్రస్తుతం మన ఆత్మీయ జీవితానికి దగ్గరగా ఉందన్నమాట ఈయన జీవితం. అంటే ఎగుడు దిగుడు, పడిపోవడం, లేయడం, అట్లా జరుగుతుంది ఈయన జీవితం. యెహోషాపాతు అంటే అర్థము యెహోవా న్యాయం తీర్చెను అని అర్థము. దేవుడు అన్యాయస్తుడు కాదు, న్యాయవంతుడు అని తన పేరు ద్వారా మనకి ప్రపంచానికి తెలియజేస్తున్నాడు యెహోషాపాతు. ఈయన యూదా రాజు. దావీదు రాజు తర్వాత దావీదు కుమారుడు సొలొమోను తర్వాత రెహబాము పరిపాలించిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యము రెండుగా విడిపోతుందని మనకు తెలుసు. రెహబాము కాలంలో యూదా గోత్రం, బెన్యామీను గోత్రం ఒకవైపు ఉంటే మిగిలిన 10 గోత్రాలు ఇంకొక వైపుగా ఉండి వాళ్ళేమో ఇశ్రాయేల్ రాజ్యం అని, ఇదేమో యూదా రాజ్యం అని పిలువబడుతుంది. ఈ రెహబాం కుమారుడు అబియా తర్వాత ఆసా కుమారుడే యెహోషాపాతు అన్నమాట. అంటే దావీదు తర్వాత 5వ రాజు అవుతాడు ఇతను. కాబట్టి ఈ
ఇది 35వ సంవత్సరం వయస్సులో రాజు అవుతాడు. 25 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలిస్తాడనమాట. ఈ యూదా రాజ్యం పరిపాలించిన మంచి రాజుల్లో యెహోషాపాతు కూడా ఒకడు. అంటే దేవుని దృష్టికి అంగీకారంగా నడిచిన రాజులు. ఆసా కూడా ఆయన తండ్రి అయిన ఆసా కూడా అట్లే దేవునికి ఇష్టంగా జీవించిన వాడే. ఆయన కుమారుడుగా యెహోషాపాతు కూడా దేవునిలో భయభక్తులు కలిగి ఉన్నాడు. తర్వాత హిజ్కియా, యోషియా వీళ్ళంతా కూడా దేవుని దృష్టికి మంచి వారుగా, మంచి రాజులుగా వీళ్ళు జీవించినారు అనమాట. ఈయన ఏం చేస్తున్నాడంటే దేవుని పట్ల ఎంతో భక్తిని, శ్రద్ధని కనపరిచినాడు అనమాట. చెప్పాలంటే ఒక రాజకుమారుడు ఎంతో వసతులతో, ఎంతో ఎంజాయ్మెంట్ జీవితం ఉన్నవాడు. అట్లాంటివి అయినా కూడా దేవునికి సమీపంగా దేవునిలో భయభక్తులను చూపించిన రాజుగా ఈయన్ని చెప్పుకోవచ్చు. ఈయన ఏం చేస్తున్నాడంటే ఉన్నత స్థలముల్లో, ఎత్తైన స్థలముల్లో, ఇప్పుడు మనం చాలా గమనించినట్లయితే కొండల మీదనే ఎక్కువగా దేవాలయాలు, కొన్ని చర్చెస్, కొన్ని మసీదులు ఇట్లా ఉంటాయి. ఎందుకంటే మనము కింద నుండి ఎంతో ప్రయాసపడి అక్కడికి పోయిన తర్వాత మనకు ఆ పైన హాయిగా అనిపిస్తుంది అనమాట. ఎంతో ప్రశాంతత దొరికినట్లు అనిపిస్తుంది. కాబట్టి ఉన్నత స్థలంలో అందరికీ కనిపిస్తుంది. ఆ ఉన్నత స్థలాల్లోనే ఈ దేవాలయాలు అవన్నీ ఉండడం చూస్తాం. అట్లా అందుకే మనకి ఉన్నత స్థలాలు అని రెఫర్ చేస్తూ ఉంటారు ఈ రాజుల గ్రంథంలో, దినవృత్తాంతంలో. కాబట్టి ఈ ఉన్నత స్థలంలో దేవతా స్తంభములు, దేవాలయాలు, విగ్రహాలు, పూజలు, ఈ విగ్రహారాధన ఇదంతా జరిగేదన్నమాట. అదంతా కూడా ఇతర అన్యులు ఇశ్రాయేలీలతో కలిసి ఉండడం వల్ల వారి ద్వారా విగ్రహారాధన అనేది ఇశ్రాయేలీల్లో కూడా ప్రవేశించింది. అది అన్యులతో 1000 మంది వాళ్ళని పెళ్లి చేసుకోవడం వల్ల ఆ స్త్రీల ద్వారా విగ్రహారాధన అనేది కొనసాగుతూ ఇశ్రాయేలీలో ఉంది. దేవుడు అన్నిటికంటే ఎక్కువగా అసహించుకునేది విగ్రహారాధనే. కాబట్టి దేవునికి అయిష్టంగా ఇంకా ఉన్నత స్థలాలు, దేవతా స్తంభాలు ఉన్నాయి. అయితే యెహోషాపాతు ఏం చేసినాడంటే ఆ ఉన్నత స్థలాల్ని, దేవతా స్తంభాన్ని కొట్టివేసినాడు. కొట్టివేసి ఇప్పుడు దినవృత్తాంతం 17వ అధ్యాయం చదువుకున్నాం కదా, 4వ వచనంలో చూసినట్లయితే యెహోవా ఆజ్ఞలను అనుసరించి నడిచినాడు ఇతను, అందుకనే యెహోవా సహాయుడై ఉన్నాడు అని చూస్తాం. కాబట్టి దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచిన వారికి దేవుడు సహాయుడై ఉంటాడు. ఆయన ఇష్టానుసారంగా, ఆయన ఇష్ట ప్రకారంగా జీవించిన వారికి దేవుడు ఎన్నో రకాలుగా సహాయుడై ఉంటాడనేది మనం తెలుసుకోవచ్చు. అందుకే మనం కూడా ఆయన ఆజ్ఞలను అనుసరించి, ఆయన వాక్యాన్ని అనుసరించి, ఆయన మాటలను అనుసరించి, ఆయన మనలో ఏమైతే కోరుకుంటున్నాడో దాన్ని మన జీవితంలో చూపించినట్లయితే దేవుడు మనకి ఎప్పుడూ నిత్యము సహాయుడై ఉంటాడు అనేది మనం గుర్తు చేసుకోవచ్చు. ఇక్కడ అంతేకాకుండా యెహోషాపాతు ఏం చేస్తాడంటే తన పరిపాలనలో 3వ సంవత్సరంలో యూదా పట్టణంలో ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఏం చేస్తాడంటే ఆ యూదా పెద్దలని, లేవీయులని, యాజకుల్ని ధర్మశాస్త్రం తీసుకొని ఊర్ల మీదకి పంపిస్తాడు. ఊర్లలో పోయి ఆ ధర్మశాస్త్రాన్ని అంతా ప్రజలకంతా బోధించి, ప్రజలంతా కూడా దేవుని వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని, కట్టడలని అనుసరించి నడిచేవారుగా, విగ్రహారాధన నుంచి మళ్లించుకునేవారుగా ఉండేటట్టుగా ఈ విధంగా గొప్ప కార్యాన్ని చేస్తాడు. ఈ కార్యం వల్ల దేవునికి ఎంతో ప్రీతిపాత్రుడు అవుతాడనమాట. అంటే ఇప్పుడు మనం ఓపెన్ ఎయిర్ అంటాం కదా, ఈ సువార్త చాటించడం అనేది అప్పట్లోనే యెహోషాపాతు అందరినీ తన దగ్గరికి పిలిపించడం కానీ, పిలిపించి వాక్యం చెప్పడం కాదు, ప్రజల దగ్గరికే దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని, కట్టడలను బోధించడానికి ఆ కాలంలోనే వారిని పంపించినాడు అనమాట. ఇట్లా చేయడం వల్ల చుట్టుపక్కల ఉన్న రాజ్యాలకి యెహోషాపాతు వల్ల భయం ఏర్పడింది. దేవుడు తోడుగా ఉండి అంతకంతకు వర్ధిల్లుతూ ఉన్నాడు కాబట్టి ఆ చుట్టూ ఉన్న రాజులు కూడా, అన్ని రాజులు కూడా ఇంకెప్పుడు కూడా యెహోషాపాతుతో యుద్ధం చేయడానికి ధైర్యం చేయలేదన్నమాట. తర్వాత యూదా రాజ్యం చుట్టూ వాళ్ళు ఫిలిస్తీన్లు అయితే పన్నులు, కానుకలు పంపించేవాడు యెహోషాపాతుకి. అరబ్బీలైతే 7,700 గొర్రె పొట్టేళ్ళు, 7,700 మేకపోతులు ప్రతి సంవత్సరం కూడా కానుకగా ఇచ్చేవాళ్ళు అనమాట, పన్నులాగా, సుంకంలాగా.
కాబట్టి ఇతను అంతకంతకు చాలా గొప్పవాడైపోయినాడు. ఈ గొప్పవాడయ్యే కొద్దీ ధనం ఎక్కువయ్యే కొద్దీ ఆ ధనాన్ని ఈ ఆస్తిని కాపాడుకోవడానికి కోటలను కట్టాల్సొచ్చింది. కొన్ని పట్టణాలను కట్టాల్సొచ్చింది. తర్వాత సామాగ్రిని నిల్వ చేయడానికి పట్టణాలను కట్టాల్సొచ్చింది. వాటన్నిటికీ మరి కావలి ఉండడానికి సైనికులు సెక్యూరిటీ కావాల్సొచ్చింది. ఈ విధంగా యెహోషాపాతు బహుగా ధనం విస్తరించే కొద్దీ, సమకూర్చబడే కొద్దీ తర్వాత అనేక మంది పరాక్రమశాలుల్ని తనతో పాటు ఉంచుకోవడము ఇట్లా చేసినాడనమాట. కాబట్టి ఇదంతా చూసినట్లయితే మనకు ఒక వాక్యం గుర్తొస్తుంది. మొదటి సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 30వ వచనంలో నన్ను ఘనపరచు వారిని నేను ఘనపరతును అని. ఆ వాగ్దానం యెహోషాపాతు పక్షంగా దేవుడు నెరవేర్చడం చూస్తామన్నమాట. అయితే 17వ అధ్యాయము ఇప్పుడు చదువుకున్న అధ్యాయంలో 13వ వచనంలో యూదా దేశపు పట్టణంలో అతనికి బహుధనము సమకూర్చబడెను అని ఉంది. కానీ కింగ్ జేమ్స్ వర్షన్ బైబిల్లో అండ్ హీ హ్యాడ్ మచ్ బిజినెస్ ఇన్ ద సిటీస్ ఆఫ్ జూదా అని ఉంది. అంటే ఈ బహుధనము సమకూర్చబడెను కాదు, వ్యాపారము అంటే అనేక విస్తారమైన పనులు అనేవి చేయడం మొదలుపెట్టినాడు అనేది ఉందన్నమాట. విస్తారమైన పనులు ధనంని కాపాడుకోవడానికి, సంపాదించుకోవడానికి విస్తారంగా ఆయన బిజీ అయిపోవడం వల్ల ధనం ఎక్కువయ్యే కొద్దీ, దాన్ని సమకూర్చుకునే కొద్దీ ఆ బిజీనెస్లో తను ఆత్మీయంగా కొంచెం వెనుకబడ్డం చూస్తామన్నమాట. ఇలా తన జీవితంలో తెలియకుండానే ఆస్తిపాస్తుల ఎడ్ల ప్రీతి, ధనాపేక్ష క్రమేణా ఆయన జీవితంలో భక్తి స్థానంలో, దేవుని భయం స్థానంలో ఇది ఆక్రమించేసింది అనమాట. ఇప్పుడు మనం కూడా చూస్తూ ఉంటాం, మనకు ఉద్యోగం రానంత వరకు ప్రార్థనలో గడుపుతాం, భక్తిగా ఉంటాం, దేవుని కార్యాలు ఆ మీటింగ్స్ అటెండ్ అవుతూ ఉంటాం, అక్కడ పోతాం, ఇక్కడ పోతాం, ఎంతో ఉత్సాహంగా ఉంటాం. దేవా ఉద్యోగమే అంటాం. దేవుడు కనికరించి మనకు ఉద్యోగం ఇస్తే అయిపోయింది. ఇంకా ఉద్యోగంలో ఉండడం వల్ల ఇంకా దేవునితో గడిపే సమయాన్ని మనము కట్ చేసుకుంటాం. అంటే మనకు దొరకదనమాట. తర్వాత తీరిక ఉండదు. ఇంకా ప్రమోషన్ అట్లా వచ్చిందనుకోండి, నా అలాగా లైఫ్ చాలా బిజీగా అయిపోతుంది. ఆ బిజీలో కాన్సన్ట్రేషన్ కానీ ప్రభుతో సమయాన్ని ఏకాంతం గడపలేకపోతాం. ఇంకా చాలాసార్లు అలసిపోయి పండుకొని ప్రార్థన చేసుకొని అట్లే నిద్రలో మధ్యలోనే నిద్రపోయేది. ఇట్లాంటి అంటే ఎప్పుడైతే విస్తార పనులు అనేవి మన జీవితంలో ప్రవేశిస్తాయో, ఈ వ్యాపకాలు అనేవి మన జీవితంలోకి వస్తాయో, దేవుని సన్నిధి నుండి మనం దూరం అయ్యేది కూడా మనం చూస్తాం. మన జీవితంలో ఇప్పుడు మనం అది అనుభవిస్తున్నాం. నా విషయంలో అయితే అది ముఖ్యంగా ఈ ప్రమోషన్ గురించి చాలా అయ్యింది. ఎంతో డిసప్పాయింట్ అయినా, అయ్యో దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నా, వాక్యం ధ్యానించలేకపోతున్నా, ప్రార్థనలు గడపలేకపోతున్నా, ఎంతగానో అలసిపోతున్నా ఫిజికల్గా, మెంటల్గా. దేవా ఏమి ఈ స్థితి, నాకు ఈ ఎడారి స్థితి, దేవా నన్ను కనికరించని ప్రార్థనలు గడపడం. నిజంగానే దేవుడు ఈ విధంగా మనకు జూమ్ ద్వారా ప్రతిరోజు ఒక సహవాసాన్ని కలిగి ఉండటానికి ఆత్మీయంగా దేవుడు నిజంగా సునీతాన్ని వాడుకొని మనల్ని విధంగా కలపడం అనేది చాలా గొప్ప కార్యం. నా ప్రార్థనలకి దేవుడు ఇచ్చిన జవాబు ఇది, నా ఆశను తీర్చడం అన్నమాట. ఇట్లయినా కొద్ది సమయమైనా ప్రభుతో మనం గడపడానికి, ఆత్మీయంగా మనల్ని మనం హెచ్చరించుకోవడానికి దేవుడు మనకి అవకాశం ఇచ్చాడు. కాబట్టి యెహోషాపాతు జీవితంలో ఈ విస్తారమైన పనులతో, ధనాపేక్షతో పతనం అయిపోయి, ఆ పతనం అనేది 17వ అధ్యాయం 13వ వచనంలో ప్రారంభమవుతుంది. ఇది చివరిగా మనకు 18వ అధ్యాయం బిగినింగ్లో ఆ దేవునికి దూరమైనాడు అనేది మనకు కనిపిస్తుంది అనమాట. ఎట్లా అంటే సాతానుడు ఏం చేస్తాడంటే ఆలోచిస్తూ ఉంటాడు, చిన్న చిన్నగా ఏ విధంగా వీళ్ళను పట్టుకుందామా, వారి జీవితంలోకి చిన్నగా ప్రవేశించి మనం కొంచెం వేలు వాడికి అందిస్తే అయిపోయాయి, మనల్ని మొత్తాన్ని వేలు చెయ్యితో పాటు మనల్ని కూడా లాగేసుకొని మన జీవితంలో ప్రభువుకు దూరం అయ్యే పరిస్థితిని వాడికి కనిపిస్తాడనమాట. కాబట్టి ఇక్కడ యెహోషాపాతు ఏం చేస్తున్నాడంటే చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఏం తప్పు అంటే వివాహం అనేది ఎవరి జీవితంలోనే చాలా అతి ముఖ్యమైన ఘట్టం. అది ఈ వివాహ విషయంలో, తన కుమారుని వివాహ విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడంటే మనకు తెలుసు,
ఆహాబుతో వియ్యమందినాడు అనమాట. చాలా రాంగ్ స్టెప్ వేసినాడు. ఇశ్రాయేలీల రాజు ఆహాబ్ అప్పుడు. యూదా రాజు యెహోషాపాత్ అయితే అదే సమయంలో ఇశ్రాయేలీల రాజు ఆహాబు ఉన్నాడనమాట. చాలా దుష్టరాజు ఆహాబు. మొదటి రాజులు 16వ అధ్యాయము, రాజుల గ్రంథం మొదటి రాజులు 16వ అధ్యాయం 30-33 వచనాల్లో మనము ఈ విషయాన్ని చూడొచ్చు అనమాట. ఈ వివాహ విషయాల్లో కూడా అతను చాలా విగ్రహారాధకుడు. అతని భార్య యెజబెలు చాలా భయంకరమైన విగ్రహారాధి, చాలా పాపిష్టిది, చాలా క్రూరమైనది. కాబట్టి అలాంటి ఇంటి నుండి బిడ్డను, కోడల్ని తెచ్చుకోవడం మనం చూస్తామన్నమాట. ఇప్పుడు మనం కూడా అంటే ఇప్పుడు ఏంటంటే యెహోషాపాతు ఉన్నత స్థితిలో ఉన్నాడు కదా, తన స్తోమతకు తగినట్టుగా ఇంకా రాజ కుటుంబంలో నుండి తెచ్చుకోవాలి అనేది ఒకటి. ఇక్కడ దేవుని ఈ సహవాసం ఉన్న కుటుంబం కాదు అనేది ఆలోచించనే లేదు. వాళ్ళు పరమ విగ్రహారాధికులు. ఒక స్త్రీని, విగ్రహారాధికులైన స్త్రీని ఆ ఇంటి నుండి మనం తెచ్చుకుంటే మన కుటుంబంలో కూడా విగ్రహారాధన మొదలవుతుంది, దేవునికి దూరం అవుతామని కూడా ఏమాత్రం ఆలోచించలేదు. మరి ఎందుకు అంటే ఈ ధనాపేక్ష, ఈ ధనం సంపాదించడము, దాన్ని విస్తరింప చేయడంలో దేవుని నుండి, దేవుని జ్ఞానం నుండి, దేవుని భయం నుండి కొంచెం దూరం అయిపోయి ఈ విధంగా ఆలోచించే విచక్షణ కూడా లేకుండా చేసిందని మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి ఈ లోకంలో మన పరిస్థితి కూడా అలాగే ఉంటుందన్నమాట. ఈ సరిదిద్దుకోలేని తప్పు జరిగిపోతుంటుంది. మన పిల్లల విషయంలో కూడా మనం కూడా ఏమనుకుంటాము, మన మంచి ఇంటి నుంచి కోడల్ని, బాగా ధనవంతుల ఇంటి నుండి కోడల్ని తెచ్చుకోవాలనుకుంటాం. అలాగే మన పిల్లలు కూడా, ఆడపిల్లల్ని కూడా మంచి కుటుంబాలకి, మంచి ఆస్తి పరులైన కుటుంబానికి ఇవ్వాలా, మంచి ఉద్యోగస్తునికి ఇవ్వాలా అని అనుకుంటాం. ఇవి చూస్తాం కానీ దేవునిలో భయం భక్తి ఉందా లేదా, ఆ కుటుంబాల్లో ఎట్లా ముందు తరాలు ఎట్లున్నారు, ఇప్పుడు ఎట్లున్నారు అనేది మనము ఈ మధ్య చూడడం లేదు. ఉద్యోగం ఉందా, అది గవర్నమెంట్ ఉద్యోగం ఉందా, బాగా శాలరీ బాగుందా, ఇది చూస్తూ ఉన్నాం. ఇట్లా వివాహ విషయాల్లో చాలా మనము తప్పు పని చేస్తా మన కుటుంబాలని, మన పిల్లల జీవితాన్ని మనం నాశనం చేసుకుంటున్నామని మనం హెచ్చరించబడుతున్నాం. అందుకే ఈ విషయాల్లో ప్రభు దగ్గర మనము ఎంతగానో కనిపెట్టి ప్రార్థించి ముందుకు పోవాలనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి యెహోషాపాతు జీవితంలో ఎంత బాగా సాతానుడు ప్రవేశించినాడో చూడండి. ఇప్పుడు దైవ సేవకులు కూడా కొంతమంది కొన్ని హిందువుల ఆచారాలు, కొన్ని పద్ధతుల్ని తాము పాటిస్తూ మందిరాల్లో కూడా అవి తీసుకొని వస్తున్నట్టు మనం చూస్తామన్నమాట. ఇప్పుడు అంతేకాకుండా ఈ సాతానుడు ఏం చేస్తాడంటే విశ్వాసులే కావాలా వాడికి, తర్వాత దేవుని బిడ్డలే కావాలా, నామకార్థ క్రైస్తవుల్ని, అవిశ్వాసుల్ని, ఈ లోకస్తుల్ని వాడు అస్సలు వానికి అక్కర్లేదు, వాళ్ళ వెంట పడడు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా వాడి ఆస్తి అనుకుంటాడు. వాడు ఎప్పుడు కూడా ఈ మన దేవునికి ఇష్టలుగా ఉండి జీవిస్తున్న విశ్వాసులు, దేవునికి దగ్గరగా ఉన్న వారికి ఏ సైడు పట్టుకొని వాళ్ళని లాగేద్దామని చూస్తుంటాడు. ఇప్పుడు అనేక సంవత్సరాల కిందట ఇది ఒకటి, టిప్పు సుల్తాను బళ్ళారి, మైసూరు పరిపాలించినాడని మనకు తెలుసు. అప్పుడు అతను ఒక మంచి కోటను కట్టుకోవాలనుకుంటాడు. ఎందుకంటే ఆంగ్లేయులు అందరూ వచ్చి దేశం దండయాత్ర చేస్తున్నారనేసి దుర్భేద్యమైన ఒక కోట కట్టుకోవాలనుకుంటాడు. దానికి ఫ్రాన్స్ నుంచి ఒక గొప్ప ఇంజనీర్ని పిలిపిస్తాడు. ఆ ఇంజనీరు చాలా అద్భుతంగా కడతాడు కోట. ఎక్కడ చూసినా శత్రువు ప్రవేశించడానికి లేనట్టు కోట గోడ మాత్రం ఉంటుంది. ఇంకా ఎంతో అతిశయంతో ఇంకా టిప్పు సుల్తాన్ని కంప్లీట్ అయినాక రాజుని పిలిచి చుట్టూ తిరిగి చూపిస్తూ ఉంటాడు. అట్లా టిప్పు సుల్తాన్ని చూస్తూ ఉంటే ఒక దగ్గరకు వచ్చి ఆగిపోతాడు. ఆయన కోట బయట ఒక కొండ ఉండడం చూస్తాడు. అప్పుడు వెంటనే చాలా కోపం వస్తుంది ఆయనకి. ఈ బుద్ధి లేదా నీకు, ఈ కొండను కోటగోడ లోపలికి కూడా వచ్చేలాగా కొండ బయట నుంచి నువ్వు కోటగోడ కట్టిండాల్సింది. ఎంత ఖర్చు పెట్టినావు, ఇంత బాగా కట్టినావు, కానీ
కోట గోడ బయటనే కొండ ఉంది. శత్రువులు ఈజీగా ఆ కొండ నుంచి కోట గోడలోకి ప్రవేశించేకి మార్గం ఉంది. నువ్వు ఇంత చేసినావు, ఈ చిన్న విషయాన్ని గమనించలేకపోయినావా, ఇంత అనేసి బాగా తిడతాడనమాట. అప్పుడు అతను కూడా ఆలోచిస్తాడు, అయ్యయ్యో ఎంత పెద్ద పొరపాటు చేసినా నేను, ఈ చిన్న విషయం ఇది, ఈ చిన్న లాజిక్ నేను మర్చిపోయినానే, ఎంత పెద్ద బ్లండర్ చేసినానే అనేసి నిజంగా కృంగిపోయి ఆత్మహత్య చేసుకొని చనిపోతాడు ఆయన. టిప్పు సుల్తాన్ ఏ విధంగా అయితే భయపడినాడో అదే విధంగానే ఆంగ్లేయులు, బ్రిటిష్ వాళ్ళు ఆ కొండ మీద నుంచే కోటలోకి ప్రవేశించేసి వాళ్ళు ఆ కోటను ఆక్రమించుకుంటారనమాట. ఈ సాతానుడు కూడా అంతనే మన చుట్టూ తిరుగుతూ ఉంటాడు. ఏ విషయంలో వీళ్ళు పడిపోతారో లోపలికి పోదాము, లోపల తిష్ట వేసుకుందాము అనేసి చూస్తూ ఉంటాడనమాట. అందుకే మనము అవకాశాలు ఏమి ఇవ్వకుండా ప్రభు సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ, ప్రభా ఏ విషయంలో నేను బలహీనంగా ఉన్నానో, ఏ విషయంలో నీ నుండి దూరం అయిపోతున్నానో వాటిని మాకు దూరపరచు, కనికరించు, పటిష్టం చేయి, నన్ను బలపరచు అనేది కూడా మన ప్రార్థనలో ఒక ఐటమ్గా ఉండాలన్నమాట, ఒక పాయింట్గా ఉండాలి. ఈ ఆహాబ్ రాజు అంత సులభంగా ఒకేసారి పెళ్లి ప్రస్తావన తెచ్చిండాడు యెహోషాపాతు దగ్గర. ఎందుకంటారా, యెహోషాపాతు ఎంతో భయభక్తులు కలిగినవాడు. ఆహాబు విగ్రహారాధన కుటుంబం అని తెలుసు కాబట్టి ఎంతో కుట్రతో రోజు అంటే మన బంధువులమే కదా, మనమంతా ఒక తండ్రి పిల్లలమే కదా, భోజనానికి రాండి, నేను మీ ఇంటికి భోజనానికి వస్తాను, అట్లా విందులు చేయడము, ఫ్రెండ్షిప్ చేయడము, అట్లా చేస్తా మా ఈ వియాన్ని గురించి మాట్లాడి ఉంటుంది. ఏం కాదులే, మా అమ్మాయి మీ ఇంటికి వచ్చినాక మీరు మార్చుకోండి, కోడలు కదా మీ ఇష్టానుసారంగానే ఉంటుందిలేండి, కాబట్టి చేసుకోండి, ఇంత ఉంది అంత ఉంది అంత ఇస్తాను అని అట్లా ప్రలోభ పెట్టి ఉంటాడు. చాలా యుక్తిగా నడుచుకున్నాడు ఆహాబు. అట్లా మన జీవితాల్లో కూడా అనమాట వివాహాలు ఇట్లనే అయ్యేది. లోకస్తులు ఏదో ఆశలు పెడతారు, ప్రలోభ పెడతారు, అప్పుడు దేవుని సన్నిధిలో కనిపెట్టడానికి మనకు ఓపిక ఉండదు. ఓపిక ఉండక రాంగ్ స్టెప్ వేస్తా అనమాట. కాబట్టి 18వ అధ్యాయంలో ఆ విందులు చేయించి ఇష్టమైన వంటకాలు చేసి ఈ విధంగా చిన్నగా వియ్యం అందుతాడు. అంతేకాకుండా ఇంకొకటి ఏం చేస్తాడంటే 3వ వచనంలో 18వ అధ్యాయంలో రామోత్ గిలాద్ మీదకి వస్తావా అంటారు. బాగా భోజనం పెడతాడు, మంచి పొట్టేళ్ళు గొర్రెలు వంటకాలు చేపించి యెహోషాపాతు వెంట వచ్చిన జనాలందరికీ తినిపించిన తర్వాత మెల్లగా ఆహాబ్ అడుగుతున్నాడు, ఏమని, రామోత్ గిలాద్ మీదకి పోదామా అనేసి. అంటే ఈ యెహోషాపాతు బలమైన రాజు, దేవుడు తోడుగా ఉన్న రాజు, ఈ రాజును నేను వెంటేసుకొని తిరిగితే వియ్యమందిన ఎట్లా బంధుత్వం ఉంది, ఆ బంధుత్వంతో మొహమాటంతోనే నాతో వస్తాడు, అప్పుడు చుట్టూ ఉన్న రాజ్యాల్ని జయించి నేను చక్రవర్తిని అయిపోవచ్చు అని ఒక కుట్రతో కుయుక్తితో యెహోషాపాతుని ఫస్ట్ రామోత్ గిలాద్కి తీసుకొని వెళ్తాడనమాట. యెహోషాపాతు కూడా దేవుణ్ణి కనిపెడతాను, దేవుణ్ణి అడుగుతాను, రావాలన్నా వద్దా అని కూడా అనుకోకుండా వెంటనే ఫస్ట్ మాట ఇచ్చేస్తాడు. సర్లే ఏమంటాడు, నేను నీ వాడను, నా ప్రజలు నీ ప్రజలే కదా, సరేలే అంటాడు కానీ మళ్ళీ తర్వాత దేవుని యెహోవా యొద్ద విచారణ చేద్దాం అంటాడు. అప్పుడు ఆహాబు వాళ్ళ ప్రవక్తల్ని 400 మందిని పిలిపిస్తారు. వాళ్ళంతా వెళ్ళు విజయం వస్తుంది అంటాడు. కానీ ప్రార్థనా పాడైన యెహోషాపాతు గుర్తిస్తాడు, వీళ్ళు యెహోవా మాట కాదు ఇది, నిజమైన యెహోవా ప్రవక్త ఎవరైనా ఉన్నాడా అని అడుగుతాడు. అప్పుడు మీకాయాని పిలిపిస్తాడు. ఆహాబ్కి ఇష్టం ఉండదు, ఎట్లా వ్యతిరేకంగా చెప్తాడని అంటాడు. కానీ నిజంగానే మీకాయ ఉన్నట్టుగా చెప్పొద్దు, 400 ప్రవక్తలు అందరూ ఎట్లా చెప్పినారు అట్లే చెప్పు అని మీకాయతో చాటుగా పంపించి చెప్తాడనమాట. ఇప్పుడు కూడా చాలామంది దేవుని సేవకులకి బోధించే ముందు చాటుగా ఈ మాటలు చెప్పొద్దు, ఆ మాటలు చెప్పొద్దు, 15 నిమిషాలే చెప్పండి వాక్యము, ఇట్లా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు సంఘ పెద్దలు, కొంతమంది ఎల్డర్స్. అంటే దేవుని సేవకుల్ని కంట్రోల్ చేసే రకంగా కొన్నిసార్లు మనం చూస్తూ ఉంటాం, బాబు ఎక్కువ సమయం తీసుకోదు, ఇప్పుడే ఎక్కువైపోయింది, ఒక 2 మాటలు చెప్పు అంటుంటారు. వాక్యానికి ఇంపార్టెన్స్, దేవుని మాటలకి ఇంపార్టెన్స్ ఇవ్వని కాలంలో ఉన్నాం మనం అనమాట. అప్పుడే ఉన్నాడు ఆహాబు కూడా అట్లనే. ఆ మీకాయ ప్రవక్తతో చెప్తే ఫస్ట్ మీకాయ ప్రవక్త అట్లే చెప్తాడు. ఆ తర్వాత యెహోషాపాతు వద్దు నిజం చెప్పు, దేవుడు యెహోవా ఏం సెలవిస్తున్నాడో అని అంటాడు. అప్పుడు వద్దు వెళ్ళొద్దు,
ఆ, ఆ, విజయం లేదు, ఓడిపోతారని చెప్తాడు. సరే చెప్పినారు కదా, వద్దన్నాడు దేవుడు అనేసి ఆగిపోవాలి కదా మరి. యెహోషాపాతు ఆగిపోడు, చెప్పించుకుంటాడు. దేవుని ప్రవక్త కావాలంటాడు, 400 మంది వద్దంటాడు, అంతా చేసి మళ్ళీ ఏమవుతుంది, ఆ, యుద్ధానికి పోతాడు. యుద్ధానికి పోయినప్పుడు అక్కడ కూడా ఒక అంటే ఒకలాంటి ట్రాన్స్లో ఉన్నాడు, ఆహాబు యొక్క ట్రాన్స్లో ఉన్నాడు. ఆ, వద్దన్నాడు కదా దేవుడు, నేను రాను అనకుండా వెళ్ళినాడు. రెండోది ఏంటంటే ఆహాబు కుయుక్తిగా, నేను మారువేషం వేసుకుంటాను, నువ్వేమో రాజు డ్రెస్ వేసుకోని అంటాడు. అవును, ఎందుకు నేను రాజు డ్రెస్ వేసుకోవాలా, నువ్వెందుకు మారువేషం వేసుకోవాలా అని కూడా అడగడు. అంతగా గుడ్డితనం వచ్చేస్తుంది అనమాట యెహోషాపాతులో. అంతగా ఆహాబు ఆవరించేస్తున్నాడు. సాతాను కూడా అట్లనే అనమాట. వెలుగుదూత వేషంలో మనం చేసేది తప్పే అనేది అనిపించకుండా కరెక్టే, మనం సరిగానే చేస్తున్నాం అన్నట్టు భ్రాంతి కలిగిస్తాడు కొన్ని విషయాల్లో. అట్లే తప్పు మార్గంలో మనము కాలు పెట్టేస్తాం, తప్పు మార్గంలో వెళ్ళిపోతుంటాం. ఆ మార్గం తప్పనేది మనకు తెలియనంత గుడ్డితనం ఉంటుందన్నమాట. ఇది ఇప్పుడు యెహోషాపాతు గురించి అడుగుంటే ఎంత సింపుల్ అది. ఎట్లా నేనే వేసుకుంటే ఎట్లా, నువ్వెందుకు వేసుకోవు అని కూడా అడగనంత ఇదిగా తల ఊపి గొర్రెలాగా పోతాడు. ఇట్లా పోయి దేవుడు వద్దన్నా పోయినాడు. తర్వాత ఆ యుద్ధంలో ఆ శత్రురాజు ఏమని వింటాడంటే, రామోత్ గిలోది రాజు, మనకు ఎవ్వరు అవసరం లే, రాజు చాలు, వేరే రాజు సేవకుల మీద కూడా పోవద్దండి అని చెప్పింటాడు వాళ్ళ సైనికులకి. కాబట్టి యెహోషాపాతు వస్త్రాలు ఉన్నారనేసి ఈ విషయం మనకు తెలుసు. యెహోషాపాతుని చుట్టుముడతారు. అయితే ఆ టైంలో యెహోషాపాతు దేవుణ్ణి మొరపెడతాడు. అంటే ఇక్కడ చూడండి, దేవుడు ఆయన మొర ఆలకిస్తాడు. చాలా మన దేవుడు నిజంగా ఎంత అద్భుతమైన దేవుడు కదా, క్షమించడానికి ఎల్లప్పుడూ సిద్ధమైన మనసు గల దేవుడు. కాబట్టి మనం ఎంతో నమ్మదగిన వారంగా ఉన్నా కూడా ఆయన అయితే మన పట్ల నమ్మదగిన వాడిగా ఉంటాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉంటాడు. అందుకే యెహోషాపాతు అంత తప్పు చేసినా కూడా దేవుడు క్షమించి యెహోషాపాతు ఆహాబు రాజు కాదని ఆ ప్రజలకు తెలియపరిచినప్పుడు వాళ్ళు వెళ్ళిపోతారు. అయితే ఇప్పుడు ఇంక తప్పించుకొని ఎలాగో యెహోషాపాతు యెరూషలేంకి వచ్చేస్తాడు. వచ్చినప్పుడు ఆ దీర్ఘదర్శి అయిన యెహూ అతన్ని ఎదుర్కొని ఏం చెప్తాడంటే, నీవు భక్తిహీనులకు సహాయం చేసి యెహోవా శత్రులకు స్నేహితుని అయితివి కదా అని అంటాడు. మనం కూడా అంతే. మనం అంటే భక్తిహీనులకు సహాయం చేయడం తప్ప అనేది మనం ప్రశ్నించుకోవాలి. నిజమే, భక్తిహీనులకి మనం సహాయం చేసినట్లయితే వాళ్ళకి కృతజ్ఞత ఉండదు. తర్వాత వాళ్ళు ఇంకా డిమాండ్ చేస్తూనే ఉంటారు, మనల్ని ఆయాస పెడతారు, మనల్ని విసిగిస్తారు, మనల్ని కృంగదీస్తారు, మనల్ని దోచుకుంటారు. కాబట్టి మనం ముందు వారిని భక్తి మార్గంలోకి నడిపించి వారికి సహాయం చేయొచ్చు, లేదా దేవుని ప్రేమను చూపించవచ్చు. అంతేగాని భక్తిహీనులకు సహాయం చేయడం మనకెంతో నష్టమే కలిగిస్తుందని కూడా ఇక్కడ దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు అనమాట. ఇక్కడ దేవుని హెచ్చరికను కాదని ఆహాబ్ మాట విని దేవుని ప్రవక్త ద్వారా పలికించినా కూడా మరి ఎట్లా యుద్ధానికి పోయినప్పుడు రోషం గల దేవుడు మరి యెహోషాపాతును ఎట్లా క్షమించినాడు చూడండి కదా. ఇప్పుడు కూడా విస్తారమైన, ఇప్పుడు ఇంకా ఈ అనుభవం వచ్చినాక ఇంకా ధనం మీద మనసు కాలేదు యెహోషాపాతుకి. 19వ అధ్యాయం 4వ వచనంలో చూసినట్లయితే ఏం చేస్తున్నాడంటే, యెహోషాపాతు యెరూషలేంలో నివాసం ఉన్నాడు. తర్వాత ఇంతకుముందు అయితే ఆయన సేవకుల్ని ధర్మశాస్త్రం ఇచ్చి ఊర్లలోకి పంపించినాడా. ఇక్కడ చూడండి, యెహోషాపాతే యెరూషలేంలో నివాసం చేస్తూ బెయేర్షెబా నుండి ఎఫ్రాయిం మన్యం వరకు జనం మధ్యన సంచరిస్తూ వారి పితరుల దేవుడైన యెహోవా వైపు వారిని మళ్లించును. ఎంత గొప్ప కార్యం చేస్తున్నాడు చూసినారా. అంటే పడుతున్నాడు, లేస్తున్నాడు యెహోషాపాతు. ఆయనే పోతున్నాడు ఇప్పుడు ప్రజల మధ్యకి దేవుని గురించి ప్రకటించడానికి. ఒక రాజు అయి ఉండి యెరూషలేంలో నివాసం ఉన్నాడు, కానీ క్యాంప్ వేసుకుంటున్నాడు, టూర్లు వేసుకుంటున్నాడు. వారి మధ్యకు పోయి యెహోవా దేవుణ్ణి ప్రకటిస్తూ ఉన్నాడు అనమాట. దేవుని వైపు అందరినీ మళ్ళిస్తూ ఉన్నాడంట. సో ఇంత గొప్పగా దేవుని సేవ చేయడము, దేవుని జీవవాక్యాన్ని అందరికీ అందించడము, దేవుని నామాన్ని ప్రచురించడము చేసినాడు. తర్వాత
ఆయనలో ఈయన దేవుడు పక్షపాతి కాదు, లంచం పుచ్చుకొనడు, ఆయనలో ఏ దోషం లేదు అని చెప్తా ఉన్నాడు. తర్వాత ఈ యెహోషాపాతు ఆహాబు స్నేహం వల్ల కోల్పోయిన సమస్తాన్ని తిరిగి ఆత్మీయంగా కోలుకున్నాడు, మళ్ళీ తిరిగి తెచ్చుకున్నాడు. దేవునితో కృతజ్ఞత కలిగి ఉండడము నేర్చుకున్నాడు, దేవుని ప్రేమించడం నేర్చుకున్నాడు. ఎందుకంటే ఆపద వచ్చింది, ఆపదలో లెసన్ నేర్చుకున్నాడు. అయితే మళ్ళీ యెహోషాపాతు ప్రదర్శనలో మళ్ళీ కొంచెం ఎప్పుడైతే ఇట్లా దేవుని సన్నిధిని దూరమైనాడు అని చుట్టుపక్కల వాళ్ళందరూ తెలుసుకున్నారో, వెంటనే మళ్ళీ చుట్టుపక్కల శత్రువులు వాళ్ళందరూ కూడా యెహోషువ మీదకి దండెత్తొచ్చినారు ఒక్కసారిగా. మోయాబీలు, అమ్మోనీయులు, మెయోనీయులలో కొందరు వచ్చినారు. ఇంకొక వైపు నుండి సముద్రం వైపు నుండి సిరియా సైన్యం కూడా వచ్చిందనమాట. అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధిని కొంచెం దూరం అవుతామో మనకు ఒక్కసారిగా అనేక సమస్యలు మన మీద పడతాయి. అంటే అది మనం తెచ్చుకున్నదే అనమాట. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి ఉంటే ఆయనకు ఆ భయము అందరికీ చుట్టుపక్కల అట్లే ఉండేది. కానీ ఎప్పుడైతే మన చేతులు ద్వారా మనమంతకు మనమే తెలివిలేని చేష్టలతో, మనము బుద్ధి లేనితనంతో దేవునికి దూరం అయినప్పుడు ఒక్కసారిగా మనకు సమస్యలు చుట్టుముడతాయన్నమాట. అప్పుడు ఏం చేస్తున్నాడంటే యెహోషాపాతు ఉపవాసం ఉండి యూదా అందరినీ, ప్రజలందరినీ ఉపవాసం ఉండి ప్రార్థన చేయమన్నాడు. ఇంకా దేవుడు తప్ప మనకి ఇంకా ఆధారం లేదు. ఒక్కసారిగా అందరూ కలిసి తన మీదకి వస్తే దేవుని సహాయం తప్ప ఇంకొక మార్గం లేదు అని తెలుసుకున్నాడు. అందరినీ సమాజంగా కూడుకున్నారు. అప్పుడు ప్రార్థన చేసినాడు. ఎంతో మంచి ప్రార్థన యెహోషాపాతు 20వ అధ్యాయం 6వ వచనం నుండి 12వ వచనాల వరకు చూస్తే ఎంత అద్భుతమైన మాటలతో ప్రార్థన చేసినాడు. తర్వాత వీళ్ళు యూదా వారు కూడా తమ భార్యలు శిశువులతో కూడా శిశువులు అంటే న్యూబార్న్స్, శిశువులు పిల్లలతో సహా యెహోవా సన్నిధిలో వచ్చి నిలబడి ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాడు. అంటే ఆ విధంగా ప్రజలని ప్రార్థనలో కూడా నడిపించిన గొప్ప రాజు. అయితే ఈ యెహోషాపాతు ఎప్పుడైతే దేవుని సన్నిధిలో ప్రార్థించినాడో తర్వాత ఇంకొకటి ఏం చేసినాడంటే యుద్ధానికి సిద్ధమైనాడు. దేవుడు వాగ్దానం ఇచ్చినాడు ప్రవక్త ద్వారా, నేను మీ పక్షాన యుద్ధం చేస్తాను పదండి అని దేవుడు ఒక ప్రవక్త ద్వారా తెలియజేసినప్పుడు, నడిపించినప్పుడు వెంటనే ధైర్యంతో ముందుకు పోయినప్పుడు సైనికుల్ని ముందు పెట్టలేదు. ఇక్కడ ఒక విషయం మనం గమనించాలి. సైనికుల్ని ముందు పెట్టకుండా లేవీలను, యాజకులను స్తుతించే వారిని ముందు పెట్టి వారు దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ పాటలు పాడుతూ ఉంటే వాళ్ళ వెనక సైన్యం వెళ్ళింది యుద్ధానికి. సో అట్లా వెళ్ళినప్పుడు వీళ్ళేం యుద్ధమే చేయలే అసలు. వెంటనే వీళ్ళు పోయేసరికి యెహజీయేలు అనే లేవీని ద్వారా దేవుడు మాట్లాడతాడనమాట, నీకు విజయం ఇస్తాను పద అనేసి. ఇంకా వీళ్ళు వెళ్ళేసరికి అక్కడంతా సైనికులంతా అందరు శత్రురాజ్యాలంతా పడిపోయినారు, శవాల అయిపోయినారు. చాలా ఆశ్చర్యంగా దేవుడే వీళ్ళ పక్షాన్ని యుద్ధం చేస్తున్నాడనమాట. అట్లా అప్పుడంతా వాళ్ళు దోచుకున్నారు, వాళ్ళకి కన్ఫ్యూజన్ కలిగించి వాళ్ళే పొడుచుకొని చనిపోయినారనమాట శత్రువులు. ఆ విధంగా దేవుడు గొప్ప కొల్లసొమ్ము 3 దినాలు వాటిని వాళ్ళు సమకూర్చుకున్నారంట. తర్వాత అక్కడ బెరాకా లోయ, బెరాకా అంటే స్తుతి ఆశీర్వాదం అని, ఆ లోయలో అందరూ చేరి దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించినారు. ఆ విధంగా ఇంకా ఆ తర్వాత దేశము చాలా నిమ్మళంగా ఉంది అని చెప్పబడింది అనమాట. అయితే యెహోషాపాతు అంతం ఏం బాగలేదు, ఇంతవరకు బాగానే ఉంది, అంతం ఏం బాగాలేదు. అంతం కూడా బాగుంది అని అనుకుంటే పొరపాట అనమాట. ఈయన తన చివర్లో తన సొంత జ్ఞానంపై ఆధారపడి తను జీవితంలో చేసిన పొరపాట్లే మళ్ళీ తిరిగి చేసినాడు. ఇప్పుడు ఆహాబు కుమారుడైన అహాబ్ చనిపోయినాడు, అహజ్యా వెళ్తున్నాడు. అహజ్యా చాలా దుర్మార్గుడైన రాజు. మళ్ళీ అహజ్యాతో స్నేహబంధాలు ఏర్పరచుకున్నాడు, స్నేహం చేసినాడు. నువ్వు మా ఇంటికి రా, నేను మీ ఇంటికి వస్తానని ఇట్లా విందులు చేయడము ఇట్లా మొదలు పెట్టినాడు అనమాట. ఇట్లా మళ్ళీ ఇంకొకసారి దేవుని సన్నిధి నుండి మాట తప్పి మళ్ళీ పాపంలో పడడము, ఆ విగ్రహారాధికులతో స్నేహం చేయడము అనేది
చూస్తే ఎప్పుడైతే ఇట్లా మళ్ళీ అహజ్యాతో స్నేహం చేసినాడో, దేవతా స్తంభాలు, ఉన్నత స్థలాలు మళ్ళీ ప్రజలు కట్టుకుంటుంటే నిర్లిప్తంగా ఉన్నాడనమాట. 17వ అధ్యాయం 6వ వచనంలో మనం మొదట్లో చూసినాం కదా, ఉన్నత స్థలాల్ని, దేవతా స్తంభాల్ని కొట్టేసినాడనేసి. 20వ అధ్యాయం 33కి వచ్చేసరికి జనులు తమ పితరుల దేవుణ్ణి మరిచి, పితరుల దేవుని మీద హృదయాన్ని స్థిరపరచుకోకుండా ఉన్నత స్థలాల్ని, దేవతలను ఆరాధించినారు, ఉన్నత స్థలాల్ని తీసేయలేదు. అంటే ఇది ఆయనకు, యెహోషాపాతుకు తెలుసు, ప్రజలు మళ్ళీ పోతున్నారు ఉన్నత స్థలాలకి. మళ్ళీ దేవుని పట్ల శ్రద్ధ తగ్గినవాడుగా ఉన్నాడనమాట. చివరికి ఎలియేజర్ అనే ప్రవక్త ద్వారా 20వ అధ్యాయంలో 37వ వచనంలో అంటారు ఏమంటే, నీవు అహజ్యాతో స్నేహం చేసినావే, ఆ మిక్కిలి దుర్మార్గంగా ప్రవర్తించిన అహజ్యా అని ఉంటుంది అహజ్యా గురించి. అలాంటి వాడితో నువ్వు స్నేహం చేసి యెహోవా వల్ల నీ పనులు భంగం చేస్తాడు, నువ్వు దేవునికి విరోధంగా స్నేహం చేస్తున్నావు అని ఆ ప్రవక్త, ఎలియేజర్ ప్రవక్త చెప్పిపోతాడనమాట. ఈయన మళ్ళీ ఎందుకు అహజ్యాతో ఫ్రెండ్షిప్ అంటే, ఓడలు తయారు చేసుకుని తర్షీష్కు తెప్పించుకోవాలనంట. మళ్ళీ వ్యాపారం మీద పన్నాడు, మళ్ళీ ఆస్తి సమకూర్చడం మీద పన్నాడు, మళ్ళీ విగ్రహారాధికుడైన అహజ్యాతో, చెడు రాజైన అహజ్యాతో స్నేహం చేసినప్పుడు ఆ ప్రవక్త చెప్తాడు, నువ్వు తెప్పించుకుంటావు కానీ ఆ ఓడలు నిన్ను చేరవు, నీ తర్షీష్కు చేరవని. ఆ విధంగానే అవుతుంది. ఆ ఓడలు తర్షీష్కు రాకముందే అహజ్యా ద్వారా తెచ్చుకున్న ఓడలు బ్రద్దలైపోయి పగిలిపోతాయి, ఎంతో నష్టం జరుగుతుంది. ఇట్లా యెహోషాపాతుకు ఒక స్థిరత్వమే లేకుండా చివరికి ఎగుడు దిగుడు జీవితం అన్నమాట. దేవునితో సమీపించడం, మళ్ళీ లోకంలో పడిపోవడం, చేసిన తప్పే రిపీట్ చేయడం, మళ్ళీ దేవునికి ఎంతో సమీపంగా వెళ్ళడం, ఇదంతా మన జీవితాన్ని రిఫ్లెక్ట్ చేస్తుందని అనిపించింది. అందుకే నేను యెహోషాపాతు రాజు గురించి మనం ధ్యానిస్తే బాగుంటుందని అనిపించింది. ఈయన జీవితం ద్వారా మనము ఈ విధంగా స్థిరత్వం లేని ఈ జీవితము అనేది మనల్ని హెచ్చరిస్తూ ఉందన్నమాట. చేసిన తప్పే మళ్ళా చేయడము, ముఖ్యంగా కుమారుడి జీవితంలో, వివాహ జీవితంలో ఎంతో భయంకరమైన పొరపాటు చేయడము చూస్తాం. ఎప్పుడైతే ఈ కుమారుడిని, విగ్రహారాధికురాలైన అమ్మాయిని తెచ్చుకున్నాడో, ఆయన కుమారుడైన యెహోరాము కూడా విగ్రహారాధికుడు అయిపోయి, తర్వాత ఉన్నత స్థలాలు ఉంచి దేవుని నుండి దూరం అయిపోయి, ఒక రాజు దేవుని నుండి దూరం అయినాడంటే ప్రజలు కూడా దూరం అయిపోతారనమాట. అట్లా యూదా ప్రజలు విగ్రహారాధన వైపు తిరిగేకి ముఖ్య కారణమైనాడు ఆహాబుతో బియ్యం అందడం వల్ల. ఈ విధంగా సరిదిద్దుకోలేని కొన్ని పొరపాట్లు చేసినాడు, కొన్ని సరిదిద్దుకున్నా మళ్ళీ తిరిగి చేసిన తప్పే చేసినాడు అనమాట. కాబట్టి మనం కూడా యెహోషాపాతు జీవితం ద్వారా మనం హెచ్చరించబడుతున్నది ఏమంటే, ప్రభుతో సమీపంగా ఉండి సాతానుకు చోటీయకుండా, ఆత్మీయ జీవితంలో ఎక్కడ కూడా సాతాను ప్రవేశించడానికి వీలు లేకుండా మన ఆత్మీయ జీవితాన్ని పటిష్టపరుచుకుంటూ, ప్రార్థనా జీవితంలో మనం ముందుకు సాగుతూ, ప్రార్థనలో కనిపెట్టి, మన పిల్లల వివాహ విషయంలో కానీ, ఆస్తిపాస్తుల మీద ఎక్కువ దురాశ లేకుండా, ఆ వ్యాపకాలలో, దినచర్యల్లో, మన సంపాదనలో మునిగిపోయి ప్రభువుకు దూరం కాకుండా, ఈ అంత్య దినాల్లో సాతానుడు ఈ విశ్వాసులను సహితం పడద్రోయటానికి శక్తిమంతుడై తిరిగాడుతున్న ఈ దినాల్లో మనల్ని మనము సరిచేసుకొని, చక్కచేసుకొని, దేవుని సమీపిస్తూ, అనుదినము మనము దేవుని సన్నిధిలో ఎక్కువ సమయాన్ని గడుపుతూ, ఆత్మీయంగా బలపడి అనేకుల్ని ప్రభు సన్నిధి వైపుకి తీసుకుని వచ్చేవాళ్ళుగా ఉండాలని కోరుకుంటున్నాను. దేవుడి వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. సాంగ్స్ పాడుకుందామక్క. ఇంతవరకు పాడనోళ్ళు ఒకసారి పాడినాక, ఒకవేళ పాడనోళ్ళు పాడాలనుకుంటే పాడండి. ప్రేమక్క, ప్రేమలతక్క, మీరు, మనోరంజన, శోభక్క మీరు కూడా పాడలేదు కదా సాంగ్. కరుణక్క, ప్రేమలతక్క, శోభక్క, కరుణక్క పాట పాడండి ఇంతవరకు. పాట పాడుతారా?
యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో ఉంటేనే ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోనే నాయనతో ఉంటే చాలు. నిత్యమైన మోక్ష గృహము నందు చేరి, నిత్యమైన మోక్ష భక్తుల గుంపులో హర్షించిన చాలు, భక్తుల గుంపులో హర్షించిన చాలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో ఉంటే మేలు. యేసుని రక్తమందు కడగాబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, యేసుని రక్తమందు కడగాబడి, వాక్యముచే నిత్యం భద్రపరచబడి, నిష్కలంక పరిశుద్ధులతో పోదు నేను, నిష్కలంక పరిశుద్ధులతో పోదు నేను, బంగారు వీధులలో తిరిగేదను, బంగారు వీధులలో తిరిగేదను. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో ఉంటే చాలు. దూతాలు బీనాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, దూతాలు బీనాలను మీటునప్పుడు, గంభీర జయధ్వనులు మ్రోగునప్పుడు, హల్లెలూయా పాటలు పాడుచుండా, హల్లెలూయా పాటలు పాడుచుండా, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్, ప్రియ యేసుతోను నేను ఉల్లాసింతున్. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో ఉంటే మేలు. ముండ్ల మకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్, ముండ్ల మకుటంబైన తలను చూచి, స్వర్ణ కిరీటం పెట్టి ఆనందింతున్. కొరడాతో కొట్టబడిన వీపును చూచి, కొరడాతో కొట్టబడిన వీపును చూచి, ప్రతి ఒక్క గాయమును చుంబింతును, ప్రతి ఒక్క గాయమును చుంబింతును. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో ఉంటే చాలు. హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హృదయము స్తుతులతో నింపబడే, నా భాగ్య గృహమును స్మరించుచుంటే, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా ఆమేన్, హల్లెలూయా. వర్ణింప నా నాలుక చాలదయ్యా, వర్ణింప నా నాలుక చాలదయ్యా. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమాలోని నాయనతో ఉంటే మేలు. ఆహాయ బూర ఇప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో, ఆహాయ బూర ఎప్పుడు ధ్వనించును, ఆహా నా ఆశ ఎప్పుడు తీరుతుందో.
తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, తండ్రి నా కన్నీటిని తుడుచునెప్పుడో, ఆశతో వేచియుండే నా హృదయం, ఆశతో వేచియుండే నా హృదయం. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే మేలు. ప్రియ యేసురాజును నే చూచిన చాలు, మహిమలోని నాయనతో ఉంటే మేలు. ఎసరన్న ప్రైజ్ నడక నేను పాడతాను. నేను పాడినాక శోభక్క, కర్ణక్క. పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, ఆ శాశ్వత లోకము కొరకు, నిత్య రాజ్యము కొరకు, పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా. ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఈ లోక స్నేహితులు, ఈ లోక బంధువులు, జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా, ఎవరు లేక ఒంటరి స్థితిలో ప్రేమలన్నీ కోల్పోయినావా. క్రీస్తేసు ప్రేమలో సాగిపోదమా, క్రీస్తేసు ప్రేమలో సాగిపోదమా. పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. ఈ లోక పోరాటము సాతాను శోధనలు హృదయమును కృంగదీసిన, ఈ లోక పోరాటము సాతాను శోధనలు హృదయమును కృంగదీసిన, అడుగడుగున సంకెళ్ళతో అడుగు వేయలేకున్నావా, అడుగడుగున సంకెళ్ళతో అడుగు వేయలేకున్నావా. క్రీస్తేసు ప్రేమలో ఎగిరిపోదమా, క్రీస్తేసు ప్రేమలో ఎగిరిపోదమా. పక్షిరాజు వలే రెక్కలు చాపి పైకెగురుదామా, అలయక సొమ్మసిల్లక పైకెగురుదామా. థ్యాంక్ యూ జీసస్. అక్క శోభక్క, నాకు ఇంకెవరైనా పాట పాడాలనుకుంటే శాలిని సునీత పాడు. పాడు. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది,
మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది, ఆపదలలో నేను అల్లాడుచున్న వేళలో హక్కున నన్ను చేర్చి నీవు ఆదరించినావు. ఆపదలో నేను అల్లాడుచున్న వేళలో హక్కున నన్ను చేర్చి నీవు ఆదరించినావు. నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదును, నీ ప్రేమే లేకుంటే నేనేమైపోతును. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది, మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది. ఏ అండ లేకుండా ఒంటరినై ఉన్న నన్ను నీ అండ నాకు చూపి ధైర్యమిచ్చినావు. ఏ అండ లేకుండా ఒంటరినై ఉన్న నన్ను నీ అండ నాకు చూపి ధైర్యమిచ్చినావు. నీ ప్రేమే లేకుంటే నేనేమైపోదును, నీ ప్రేమ లేకుంటే నేనేమైపోతును. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది, మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది. సాతాను సంకెళ్ళతో సమసి ఉన్న నన్ను విడిపించినావు, విముక్తినిచ్చినావు. సాతాను సంకెళ్ళతో సమసి ఉన్న నన్ను విడిపించినావు, విముక్తినిచ్చినావు. నీ ప్రేమ లేకుంటే నేనేమైపోదును, నీ ప్రేమ లేకుంటే నేనేమైపోతును. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది, మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ, నా యేసు ప్రేమ. మంచు కన్న చల్లనైనది, జుంటి తేనె కన్న మధురమైనది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అక్క. కర్ణక్క పాడతారా? ఇంకెవరైనా పాట పాడతారా అక్క? సిస్టర్ ఒక చిన్న టెస్టిమనీ లాగా చెప్పిస్తా. టెస్టిమనీ కాదు, ఒక ఓకే, చెప్పండి చెప్పండి చెప్పండి. వినిపిస్తుందా క్లియర్గా? వినపడుతుంది. చాలా రోజుల క్రితము నేను ఇంకా 17-18 years అప్పుడు నేను అంటే దేవుని తెలుసుకొని అప్పుడే బాగున్నది అనిపిస్తుంది అనుకోండి.
ఆ టైంలో దేవుడు దాన్ని ఫుల్గా అనౌన్స్ చేసినారు. అప్పుడు నేను చాలా ఆ విషయాలు చాలా ఎంజాయ్ చేస్తా ఉంటాను దేవుని ప్రెజెన్స్. అప్పుడు ఆ టైంలో ఎక్కువ టైం నేను ప్రార్థనలో బైబిల్ చదవడంలో ఇట్లా కొంచెం స్పెండ్ చేస్తాను వీటిల్లో. ఒకసారి మా అక్క ఇంటికి నేను మా అక్క టైంలో తను ధారవాడలోనండి గుడి దగ్గర బళ్ళా నుంచి ట్రావెల్ చేసి నాకు పెట్టేస్తుంది. తిరిగి వాపస్ వచ్చేటప్పుడు ఒకరోజు నాకు ట్రైన్ మిస్ అయింది. మిస్ అయితే సర్లే నెక్స్ట్ డే వెళ్దామని నెక్స్ట్ డే ట్రైన్ ఒకదాన్ని వస్తా ఉన్నా. నాకు అది ఒక్కటే అలవాటు కూడా లేకుండా ఇది భయపడుకుంటా నేను ఆ ట్రైన్ చూస్తే అది లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కించినారు. సర్లేని సంతోషంగా కూర్చున్న తర్వాత నా ఎదురుగా ఒక బ్రహ్మ సమాజ్ వాళ్ళు వచ్చినారు. మాట్లాడుతూ కూర్చున్నారు. నేను వాళ్ళ మాటలు వింటా ఉన్నా. వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఏమంటే అన్ని దేవుళ్ళని నమ్ముతారు. ఆ కల్చర్స్ ఇది మీకు చేసింది అన్నీ అంటే ఒక్కొక్క దేవుళ్ళలో ఒక్కొక్క గ్రేట్నెస్ ఉంటుంది అని చెప్పి అట్లా ఒక్కొక్క దేవుడి గురించి గొప్పలు చెప్తుంటే అన్ని దేవుళ్ళు ఉన్నారు, అందరూ ఒకే రకంగా చెప్తుంటారు అని నాకు దీంతో వాళ్ళు ఆ సమాజం అనుకున్నాను. అట్లా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు. మాట్లాడుతుంటే వాళ్ళు నలుగురు అట్లా ఉన్నారు. నా ఎదురు కూర్చున్నారు. వాళ్ళ పక్కన ఇంకొక ఆమె కూర్చొని ఉంటే ఆమె ఫుల్ కప్పుకొని సన్నగా ఉంది. పాపం దిగులు పడుకుంటూ క్లాస్ ఇస్తా ఉంది అందరినీ. నేను సైలెంట్గా నేను వాళ్ళకి ఎక్కువ మాట్లాడలే. కానీ మాట్లాడుతూ ఆమె నన్ను చూసి కదమ్మా అంటూ ఉండే. అంటే వాళ్ళ దీనికి నేను చాలా అనాలా, ఎందుకంటే వాళ్ళు చెప్పేది కరెక్ట్ అని నన్ను ఎక్స్పెక్ట్ చేస్తారు. ఏదంటే అందరు దేవుళ్ళు ఒకటే అది ఇది అంటే నేను సడన్గా తను అప్పుడే నేను ఫుల్ ఆఫ్ ఇది ఉంటే నేను అట్లా కాదు అనేసి అని ఎందుకు కాదమ్మా అని అట్లా కాదు అని చెప్పి నేను కొంచెం ప్రీచ్ లాగా చేస్తాను. చేసి చెప్తే అట్లా కాదమ్మా దేవుడు ఒక్కడే ఎట్లయితుంది, దేవుడు ఉన్నారు అది ఇది అంటే లేదు ఇట్లా జీసస్ క్రైస్ట్ గురించి కొంచెం చెప్పిన తర్వాత చనిపోయినాక మీరే చూస్తారు కానీ అనింది. అక్కడ పరలోకం చాలా దేవుళ్ళు ఉంటారు. నేను కూడా అదే ఛాలెంజ్ చేసిన, నేను కాదు మీరు చూస్తారు అని అనుకొని గట్టిగా మాట్లాడేసరికి ఆ పక్కన ఉన్నాయని నేను చాలా గంభీరంగా చాలా సీరియస్గా ఆమెతో ఆర్గ్యూ చేసేటప్పుడు ఉన్నాయని చూస్తూ ఉంది. కొంచెం కిందకి మా కన్వర్జేషన్ ఆమెతో నాకు ఆమె యొక్క సన్నయి ఇంత గట్టిగా చెప్తా ఉంది ఈమె అన్నట్టుగా ఆమె నన్నే చూసుకుంటూ కొంచెం కనుక అది స్టాప్ చేసింది మాట్లాడడం. నేను ఊరికైపోయినా. అంతలో ఆ పక్క ఉన్నాయేమో వచ్చి నా పక్క కూర్చొని సిస్టర్ నేను కూడా క్రిస్టియన్, నేను రోమన్ క్యాథలిక్ అని నాకు కన్ఫ్యూజ్ చేసుకుంటూ మాట్లాడుతూ ఉంది. వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ గురించి అది ఇది చెప్పుకుంటా ఉంటే నేను ఆమెతో మాట్లాడుకుంటూ భయపడొద్దండి అది ఇది ఆమెతో ఆమె నాకంటే పెద్దది చాలా అప్పుడు ఆమె పెళ్ళి పిల్లలు ఉన్నారు. భర్త వల్ల ఆమెకేమో కొంచెం ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంత సీరియస్ ప్రాబ్లమ్స్ ఏమైందంటే నాకు షాకింగ్ ఇది ఏం విన్నానంటే ఆమె నోట్లో, నేను ఈరోజు ఇక్కడ ఇంకో కొన్ని స్టేజ్ దాటిన తర్వాత ఒక రివర్ వస్తుంది, ఆ రివర్లో దూకుదాము అని నేను రెడీ అయినాను అనింది. అంటే ఏం మాట్లాడుతున్నారంటే, అవునమ్మా నాకు చాలా అయిపోయింది, నేను ఇంకా బ్రతకకూడదు అనుకున్నాను, ఇదే లాస్ట్ డే అనుకుంటున్నాను, ఇవన్నీ ఇంకా వదిలించుకోవాలనిపిస్తున్నాను, నా పిల్లలు ఏమైనా కానీ పర్వాలేదు, నేను మాత్రం ఈ లోకంలో ఉండకూడదు, నాకు చాలా అయిపోయింది
అని సీరియస్ చెప్తా ఉంటే ఒకవేళ ఈరోజు మీరు మాట్లాడకపోయింటే దేవుని గురించి ఇంత గట్టిగా ఆర్గ్యూ చేసినారు మీరు, ఇవన్నీ దేవుని గురించి ఇంత గొప్పగా చెప్పినారు, మా దేవుడు ఇంత గొప్పవాడని నాకు ఎప్పుడు రియలైజ్ అయినాను. మీకు చెప్తున్నందుకు నేను మీతో మాట్లాడాలా, మీకు నా కష్టాలు చెప్పుకోవాలనిపించింది, అందుకని చెప్పుకుంటున్నాను అని చెప్పి నేను అంటే అక్కడ చేయొద్దమ్మా, అక్కడ చేయకూడదు నువ్వు అని ఆమెతో ఓదార్చి ఆ ఊరు రివర్ దాటేంత వరకు గట్టిగా ఆమెను మాటల్లో పడేసి అది రివర్ దాటేసిన తర్వాత నెక్స్ట్ స్టేషన్లో ఆమె దిగిపోయింది. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్స్, నేను ఈరోజు బతుకున్నానంటే నీ వల్ల అనుకుంటా. దేవుడు నాకు గొప్ప కార్యం చేసినాడు, నాకు ఇంత ధైర్యం ఇచ్చినాడు, ఇంత ఇది అంటే నేను అనుకుంటున్నా. అక్క ఈరోజు మరుసక్క చెప్తా ఉండే, మనం ఎక్కడ పోయి ప్రీచ్ చెయ్యం కదా అని. అది నెసెసరీ కాదేమనిపిస్తుంది. మనము దేవుడు ఏదో ఒక చోటు ఎక్కడో ఒక విషయంలో మనం వాడుకుంటూ ఉంటానే ఉంటాడు. అట్లాంటి సెవరల్ ఇన్సిడెంట్స్ నాకు జరిగినాయి. ఎన్నోసార్లు నేను ధైర్యంగా ఒక విషయం ఎవరికో బాగలేనప్పుడు నాకు ఎందుకు దేవుడు ఏం చెప్తాడో నాకు తెలియదు, కానీ వాడు బాగా అవుతుంది. చావు బతుకులో ఉన్నప్పుడు కూడా బాగైతుంది. ఏం పర్లే అమ్మాయి హాస్పిటల్ నుంచి బయటకు వస్తుందని ఒకరు మా వారి ఫ్రెండ్ కూతురు గురించి చెప్పేసిన. పిచ్చిదాన్ని ఏది వేరు పడితే అనేస్తా ఉంటావు, ఒక బయటకు పోయి అట్లనే చెప్పేవి నువ్వు ఎట్లా పడితే ఎట్లా చెప్పేస్తావు అంటే, లేదండి నాకు తెలుసు ఆ అమ్మాయికి ఏం కాదు, అది చచ్చిపోతుందని వాడు మా ఫ్రెండ్ బాధపడుతుంటే నువ్వు ఇట్లా అంటున్నావా అంటాడు అని అన్నాడు. అంటే లేదుగా, ఏం కాదులే, దేవుడు బాగా చేస్తాడని ఆ పాప బాగా అయిపోతుంది, హాస్పిటల్ బయటకు వస్తుంది అన్నాడు. అంటే నాకు అంటే ప్రతి ఒక్క మనము దేవునిలో మనం నడిచేటప్పుడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక చోట ఎక్కడో ఒక చోట మమ్మల్ని వాడుకుంటూనే ఉంటాడు. కాబట్టి మనం ప్రీచ్ అంటే పోయి అవుట్ రీచ్ కానీ ఎప్పుడు చేసుకొని రీచ్ కాకపోయినా మన జీవితంలో మనం వచ్చేటప్పుడు మన వాక్లో లైఫ్లో అట్లాంటి ఇన్సిడెంట్స్ అయితే నేను చాలానే చూసిన. ఒకరికి కాన్స్ అయ్యేటప్పుడు కూడా బాగా లేదు ఆమె ఏడుస్తూ ఉంది, నా కూతురికి ఏమైపోతుందేమో చచ్చిపోతుందేమో అన్నట్టు ఏడ్చింది. ఏడిస్తే లేదు బాగా అవుతుంది, కాన్పు బాగా అవుతుందని చెప్పి పంపించేసిన. ఆ పాప కూడా కాన్పు బాగయి ఆమె తర్వాత ఎందుకు చెప్తుందని అనిపించింది అంటే, నాకు ఎందుకు దేవుడు అట్లా ఆమె గురించి అట్లా మాట్లాడిస్తున్నాడంటే నాకు తెలిసింది తర్వాత ఏమంటే, అమ్మాయి తర్వాత దేవుడు నమ్ముతుంది. వాళ్ళు యాక్చువల్గా చాకలి వాళ్ళు మా ఇంట్లో వాళ్ళ అమ్మ పని చేస్తూ ఉంటే వాళ్ళ కూతురు గురించి ఎందుకు అట్లా అనేసిన, కానీ దేవుడు అమ్మాయి బాగా అయింది, కాన్పు బాగా అయిన తర్వాత అమ్మాయి దేవుడు నమ్ముకుని అని తెలిసింది. అనుకున్నాను. అంటే ఎందుకో ఒక్కొక్కసారి దేవుడు ముందుగా తన పిల్లల్ని అట్లా ఇది చేస్తాడేమో, అందుకనే అట్లా ఆ టైంలో ఆ సమయంలో దేవుడు వాడుకుంటూనే ఉంటాడు అని నాకు అనిపిస్తుంది. మనం పెద్దగా ప్రీచ్ చేయకపోయినా ఆ చోట్ల మనకు ఆ టైంలో వాడుకుంటుంటాడని నాకు అనిపిస్తుంది. ఒక చిన్న ఇది ధైర్యం మన సెల్ఫ్ దీనికోసం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ అక్క, థ్యాంక్ యూ. మనోరంజన్ అక్క, క్లోజింగ్ ప్రేయర్. మనోరంజన్ అక్క, మనోరంజన్ అక్క, ఎస్తారక్క మీరు చేయండి. నేనున్నాను, మ్యూట్ కాదు, కాదు మ్యూట్ లో ఉంటుంది. కాదు, బలంగా ప్రార్థించే వాళ్ళు లాస్ట్ లో పెట్టింటే బాగుంటుండే నాకు అనిపించింది. అంటే ఈ క్లోజింగ్ ప్రేయర్ కదా, విజ్ఞాపనలు కాదు కదా, మీరేం టెన్షన్ తీసుకోవద్దు. ఓకే ఓకే ఓకే. సారా సిస్టర్ దీవెన ఇస్తారు. నిద్రలో ఉన్నారేమో పాపం. లేదు లేస్తున్నారా? ఓకే. స్తోత్రం ప్రభా, స్తోత్రం స్తోత్రం, వందనములు ప్రభా. తండ్రి 10 గంటల నుంచి 4 గంటల వరకు మమ్మల్ని అందరినీ మేలుకొల్పి ప్రభా, నీ వాక్యాన్ని వినుటకు, నీ వాక్యాన్ని ధ్యానించుటకు, ప్రార్థనలో అదేవిధంగా పాటలలో
మమ్మల్ని అందరినీ నింపినారు ప్రభా. నిలబడగలిగినాం ప్రభా. స్తోత్రం, వందనములు నాయన. తండ్రి, ఈ యొక్క జూమ్ మీటింగ్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని దీవించండి. వాళ్ళ యొక్క కుటుంబాలన్నిటినీ దీవించండి తండ్రి. ప్రార్థించిన ప్రతి ఒక్క కుటుంబాలను తండ్రి, వారికి కావాల్సినటువంటి అవసరతలు తీర్చమని మరీ మరీ వేడుకొంటున్నాం ప్రభా. తండ్రి, మేము ఎన్నో విషయాలు మేము తెలుసుకున్నాం తండ్రి. తండ్రి, మిర్షక్క ద్వారా, అదేవిధంగా శాలిని ద్వారా, శోభ ద్వారా, రాణి ఎస్తర్ ద్వారా చాలా నేర్చుకున్నాం ప్రభా. తండ్రి, ఈ యొక్క మహాభాగ్యం అందరికీ రాలేదు నాయన, మాకే వచ్చింది. మేము గొప్పవాళ్ళం ప్రభా, మేము యుద్ధ వీరులం ప్రభా. మిమ్మల్ని గురించే ప్రార్థించే భాగ్యం మాకు అనుగ్రహించినారు. స్తోత్రం, వందనములు నాయన. తండ్రి, మీరు ఇప్పుడు మాతో ఉంటున్నారు, మా మాటలు వింటున్నారు నాయన. మా యొక్క కోరికలు నెరవేరుస్తున్నారు ప్రభా. నీ చిత్తం నాయన, నీ చిత్త ప్రకారం నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించండి. ఎవరెవరికైతే తండ్రి అవసరతలు ఉన్నాయో అవసరతలు తీర్చమని వేడుకుంటున్నాము తండ్రి. బిడ్డలు రాసినటువంటి ఎగ్జామ్స్లో ప్రతి ఒక్కళ్ళు పాస్ అయ్యి ప్రభా నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించే భాగ్యం అనుగ్రహించండి. ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో వాళ్ళందరినీ ముట్టండి ప్రభా. తండ్రి, ఉదయ కాలంలో ప్రభా ఎవరైతే వివాహం దినము జరుపుకుంటున్నారో, పుట్టినరోజు దినం జరుపుకుంటున్నారో వాళ్ళందరికీ మీరే తోడునిడగండి, ఆశీర్వదించండి. నిత్యమైనటువంటి కృపద ఇచ్చేయమని వేడుకుంటున్నాం ప్రభా. తండ్రి, మరొకసారి నీ సన్నిధికి చేరి ఉదయకాలంలో నిన్ను సూచించి గణపరిచే భాగ్యం మాకందరికి అనుగ్రహించమని కొద్ది విన్నపములో మా ప్రభుని యేసుక్రీస్తు పేట వేడుకుంటూ ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఆమేన్. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, సిస్టర్ అన్మ్యూట్ చేయాలి సిస్టర్. సిస్టర్ అన్మ్యూట్ చేయండి, మీట్లో ఉన్నారు. సిస్టర్ మీరు మీట్లో ఉన్నారు, మీట్లో ఉండరు, మ్యూట్ తీసేయండి. సిస్టర్ మీట్లో ఉన్నారు, మ్యూట్ తీసేయండి. సిస్టర్ మ్యూట్ తీసేయడానికి పోయి వీడియో ఆఫ్ చేసినట్టున్నారు. వీడియో ఆఫ్ చేసినారా? మ్యూట్ తీసేయండి సిస్టర్, వినపడలేదు. మ్యూట్ సిస్టర్, మ్యూట్ తీసేయండి. మ్యూట్లో ఉన్నారు, మాకు వినపడడం లేదు. సర్లే, శాలిని నువ్వు ఇచ్చేయమ్మా, ఆశీర్వాదం ఇచ్చేయి. క్రీస్తు కృపయు తండ్రి దేవుని ప్రేమయు పరిశుద్ధాత్మ సహవాసములు ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వచ్చింది. ఆమేన్. అందరికీ గుడ్ మార్నింగ్. అందరికీ గుడ్ మార్నింగ్.